స్కూల్కి వెళ్ళమా సరేనా? డబ్బులు ఇచ్చింది కదా, డబ్బులు ఇచ్చా 50 ఇచ్చినాయి కాదు, ఏం కాదు అవి కొనుక్కో సరేనా? అదిగో వెళ్ళండి ఇంకెళ్ళండి. స్కూల్ అలవాటు అసలు పెద్దోడు బాగా పరిగెత్తుకుంటూ పోతాడు, కానీ ఏమో స్కూల్కి వెళ్ళాలంటే చాలా కష్టం. చెప్పబెట్టకుండా కూడా వచ్చింది. టీచర్ చూసుకుంటా ఉన్నాం మనం, ఇంటికాడ కూడా ఉండలేదా? వెళ్ళండి పిచ్చమ్మ కూడా ఉండు. స్కూల్కి వెళ్తా. పల్లకి మా పిల్లకి బల్ల ఉందా? బాయ్ సుహాసిని. సరే కానీ ఏం కూరండి? ముద్దన్నం పెట్టు. ఈరోజు మా తమ్ముడు ఇంతగా చేపలకి వెళ్దాం అన్నాడు, కానీ ఎండాకాలం వచ్చింది కదా, కుంటలో చెరువులు కాలువలు ఎండిపోతూ ఉంటాయి అక్కడక్కడ. ఆ గుంతల్లో కొరమేల చేపలు, జిలేబీ చేపలు, తెల్ల చేపలు ఇలాంటివన్నీ బొచ్చులు చాలా ఉంటాయి. అయితే ఒక 100 బకెట్లు నీళ్ళు ఉన్నాయంట. ఆ గుంతలు చిమ్మి చేపలే పట్టుకు వస్తాం. మరి ఇవేం చేయలే అయితే మరి అక్కడే చేప పులుసు చేస్తావా? చిన్న క్యాంపింగ్ లాగా ఉంటుంది. సరే మరి తొందరగా మరి వెళ్దాం. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నారు, ఒకదాని ఉంటాను నేను. మీ నాన్న వస్తుంది అన్న చూడు. ఈరోజు వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుందండి. పల్లెటూరులో గుంతల్లో చేపలు పట్టుకొని అక్కడే శుభ్రం చేసుకొని మళ్ళీ మట్టి పాత్రలు కూడా కొనబోతున్నాము. రేపు ఎల్లుండి, అంటే ఎల్లుండి కాదు ఈరోజే ఆ క్యాంపింగ్ అయిపోయిన తర్వాత పులుసు అయినా చేసుకొని తిని వచ్చిన తర్వాత చిన్న పని మీద బ్యాంక్ పని ఉంది నాకు. ఆ పని చూసుకొని తర్వాత వినకుండా వెళ్ళి ఇంట్లో కావాల్సిన సరుకులు ఇవన్నీ తీసుకోవాలి. ఇంకా గోల్డ్ కూడా తీసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నాము. ఎలా జరిగిద్దో మీకు నెక్స్ట్ వీడియో చెబుతాను. ఇంకా నాకేమో నోటితో లాగదు, ప్రతిదీ చెప్పాలనిపించింది మీకు. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నేను ట్రీట్ చేస్తూ ఉంటాను కదా, ఆ ఉద్దేశంతో అది పోయి క్యాంపింగ్ చూసుకొని వినకుండా వెళ్ళి సరుకులు తెచ్చుకొని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ముందైతే ఈ చేపలు పట్టడం ఏందో, అక్కడ పోయి చేపలు పులుసు ఎలా చేస్తామో, అసలుకి ఎలా దొరుకుతాయో చూద్దాం. మరి రాజకుమార్ కూడా వస్తుంది కాబట్టి, రాజకుమార్ చిన్నప్పుడు మా ఊరెంటికి చిన్న చేపలు ఒకటి ఉంది చెరువు, అవి బరగొట్లు నీళ్ళు తాగడానికి పశువులకి అందరికీ అన్నిటికీ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ చెరువులో రాజకుమార్ చిన్నప్పుడు చాలా చేపలు పట్టేది. ఇంతింటి అక్కడే చేపలు పట్టి ఫ్రై చేసుకుని తినేది అంట. అలాంటి చిన్నాడి జ్ఞాపకాలు కూడా గుర్తు వస్తూ ఉంటాయి. నోటి తినమా? ఇంకేందని సంగతులు? వంకాయ కూర ఉండింది, బాగుంది, పర్వాలా. వంటప్పుడు వాళ్ళు స్టార్ట్ అయినాయి కదా, పెద్దోడు స్కూల్కి వెళ్తా ఉన్నాడు. 7:30 గంటలకు వెళ్ళిపోతున్నాడు, 2 గంటలకు వస్తున్నాడు అనమాట. అంటే వారం నుంచి నా భార్య నేను కూడా పనికి వెళ్తున్నాము. మా మామకి ఒక పని కారు మంచి ఉందంట, రమ్మంటున్నాడు, వెళ్ళాలి. ఖాళీగా ఉన్నప్పుడేమో ఏదో క్యాంపింగ్స్ అన్నా, వీడియోస్ అన్నా, లేకపోతే పిల్లల్ని చూసుకుంటా, ఇంటికాడ కోళ్ళని చూసుకుంటా, మంచిగా మంచి చెప్పడానికి చూసుకుంటా ఉంటాం. అదే పని ఉన్న సమయంలో నా భార్య నేను వెళ్ళి ఇంకా పనికి వెళ్తూ ఉంటాం అన్నమాట. తినడానికే బతకట్లా, తిని బతికి సంపాదించడానికి తింటున్నాం. కొంతమంది అంటారు తిండేనా పొద్దుకూకులు, ఏం కంటెంట్ అది అని. క్యాంపింగ్స్కి వెళ్తా మనం సంపాదించుకుంటున్నాము, వండుకొని తింటున్నాము. ఒక్కొక్కరు వండుకోకుండా హోటల్లో బయట తింటారు. సుబ్బు ఫోన్ చేస్తాం మీరు ఒకరు, వాడు కూడా మధ్య అంటాడు తిండి. అన్నీ సర్దుకున్నట్టేనా? గుర్తు తెచ్చుకుంటున్నా. ఏం తెచ్చుకుంటున్నావు? ఆడ పోయినాక లేకపోయినా అనుకో, కారం ఉప్పు ఇలాంటివి నీకుందే. సరే మా తమ్ముడు బయలుదేరాడుగా, మనం కూడా వెళ్దాం మరి. ఇంకా అగ్గిపెట్టి పెట్టుకున్నాం, ముఖ్యంగా వంటకి అదే కావాల్సింది. సరే బయలుదేరదాంపా. ఏమరే చేపలు పడతా అనుకుంటున్నావా, పడవనుకుంటున్నావా? మా వాడు వస్తుండే, వాడు వస్తే పడినట్టుకి వినకుండా పోయినప్పుడు గుర్తు చేయి. చేపలది అది ఒకటి కొనుక్కొచ్చుకుందాం.
ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం. రాజు చేసే పని అంతా అయింది కదండి. ఇప్పుడు అగ్గిపెట్టి లేకపోయేసరికి నేనేమో సెంటర్ పోయి అగ్గిపెట్టి తీసుకొచ్చేసరికి మా తమ్ముడేమో వెళ్ళిపోయాడు. మేమేమో రాంగ్ రూట్లోకి వచ్చి అక్కడ దాకా వెళ్ళాం. ఇప్పుడు పార జారిపోయి పడిపోయింది, తీసుకొస్తుంది మళ్ళీ. తిక్క నూగుతుంది, ఏం చేస్తాం? మీకు మాకేం తిక్క నూగితే మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సరే పోదాం అండి, వాడు ఎక్కడ ఎత్తుక్కోవాలో. 5 రూపాయల రూట్ అంట. మనమేమో ఇటు ఉంటాడని చెప్పేసి మా తమ్ముడు ఇటు పోయేటప్పుడు నేను చూసా. పైకి వచ్చేసరికి అన్న ఆ రూట్ కదన్నా నేను పైకి వెళ్ళిపోయాను చెప్పినాడు. ఈ రాజు ఏమో ఒక పని చేయదు. ఇవాళ అగ్గిపెట్టి ఏమో తెచ్చినట్టు పోయేది కాదుగా. ఆరవా ఇప్పుడు ఎట్టు ఎత్తుకోవాలపా. కత్తిని తేలేదు, ఈ జమ్మన్న కోసి అర్థమైతే అయిపోయాయి. లేదురా కొంచెం ఎక్కేట కట్టబడి పారందుకోమా పార్చనా. చేపల వేటకైతే వచ్చేసాం. వాళ్ళకి పారి చేస్తే పప్పు చేపలు పడుతూ ఉంటారు వాళ్ళు. చేప అని దొరికిందా? అసలు ఉన్నట్టు కానొస్తున్నాయా? గబకునేయండి మరి. దగ్గర దగ్గర 100 బకెట్లా కొట్టి ఏం చేస్తాను? వాయ్యా అది పట్టేదే 100 బకెట్లు. సరేనండి, మా ఆయన మా మరిది అయితే చాలా కష్టపడుతున్నారు పాపం చేపల కోసం. నీకోసమా ప్రిన్సీ కోసమా చేపలు? మీరు వేసిన కష్టానికి ప్రతిఫలం దొరికిద్దా సుబ్బు? ఉండిద్దా? అయ్యండి వాటర్ అయితే ఆ విధంగా బాగా కుదరదు. ఇంటికి పోయాక ప్రశాంతంగా వండుకొని చేపల బిర్యానీ చేస్తలే సుబ్బు. మినుము బేక చేలో ఉన్నారంట. కానీ అండి మరి నేను కూడా వచ్చానా లోనికి. వాళ్ళు తెచ్చినట్టే చాలా పడే నీళ్ళన్నీ వేసేపడి. నేను ప్రయత్నాలు చేశాను చిన్నప్పుడే. మేము ఇవన్నీ చేలు క్యాంపింగ్ టెంట్ ఇక్కడ వేయడానికి వల్ల కాదు. పడితే దేవుడి వేళ ఇంటికి పోయి వండుకొని తినవచ్చు ప్రశాంతంగా. ప్రశాంతంగా చేలలో పక్కలు కూడా ఎవరు లేరు. ఉన్నాయా? నీళ్ళు కదా ఇప్పుడు బాగా పడదు. ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ. చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. నేను దిగుతున్నా. అయ్యో అన్ని చిన్న చేపలే. ఇదేం చెప్పు? ఇదిగో వెనక మొహం కొట్టిద్ది. చిన్న చేప అది కొంటమేలా? బుద్ధి కూడా తీసుకురావాలి బాగుండేది. బురద సహా మొత్తం తిన్నారా? ఎగిరిపోతుంది. అవన్నీ చిన్న చేపలు. ఇది ఇది కొంట మేలు వచ్చింది. ఇది ఇది బురద మంట. అది కాదు, చాలా చేపలు ఉన్నాయి. బకెట్లే చేత దొరక అనుకోండి. కర్రను బేకండి.
బురద మట్లో ఉన్నాయి రాజు, ఈ టేస్ట్ బాగుంటాయి. అయ్యే బాగుండేది. అయ్యో వాలిగలై చెప్పిండు. ఇసుక కొట్టిద్ది అది. ఇంకో బకెట్ తెచ్చిన వద్దుగా, చాలా పెద్దది అది. కేజీ ఉండిద్ది. ఆ టైం మాకు ఇంకో బకెట్ తెచ్చినట్టు బాగుండేది. అరే ఒడ్డునేరా ఆహా ఉండవు. భార్య భర్తలా వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ. చాలా పిల్లలు ఉన్నాయి రాజు. అవును, ఇంకో బకెట్ తెచ్చినట్టు పోయేది. పైకి కనపడవు, బురదలో ఉంటాయి, ముదుగులో ఉంటాయి. ఇప్పుడు నీళ్ళన్నీ ఎల్లగట్టిన తర్వాత ముళ్ళు లేవు, లేకపోతే ఈ పాడికి కాలంలో చాలా దిగి. అవును, బురద బురద పెద్దది అది. పిల్ల చేప ఉండాలి, ఎంత నువ్వు చూసింది. ఇది ఏడ ఒకటి ఉంది, ఇక్కడ ఉండాలి. నీళ్ళు కొట్టాలంటారా? చెన్నై కూడా పట్టు. ఏది దాని జత అది ఇది ఈడుంది. వచ్చిందా దాంట్లోకి? ఇంకా పడింది, మళ్ళీ పడింది అది. బాబా అది కూడా ఎగిరితే పోవాలా అన్నది కూడా నువ్వు. ఇంకాడికి ఇంకా ఉంటే దాని పిల్లలు ఎగరవుగా. చిన్న చేపలే సుబ్బు. చిన్న చేపలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని అన్నండి? చేప పడుకో, తమ్ములేని పడుకో. ఆ చేప ఎంత బరువు ఉండదు చూడు రాజు, పెద్ద చేప. రెండు జొత్త చేపలు ఉన్నాయిరా. అటున్న నీళ్ళు మొత్తం ఇటు కొట్టామండి, దీంట్లోకి వచ్చినాయి. మరి చూడాలి, దాంట్లో కూడా చిమ్మిద్ది మాయ్. సరిగ్గా మూతి చూపి, తలకాయ పడుకో. సరేపా, ఈ గుంతలు కూడా చిమ్ముదామంటారా? ఈ తూములు ఉండే కానీ అవి రావాలంటే కష్టం లోన్ నుంచి. కారు పని చెల్లొస్తున్నా చిన్న పని మీద. అయ్యో గ్లాస్ తెచ్చుకో, తాగి ఎట్లా గ్లాస్ అవ్వాలి అంట, ప్యాకెట్ వేయడం ఎక్కువ అంట. ఎందుకు అమ్మటం ఎక్కువ అనలేదు. తాగావా? తాగలేదా? తాగుదాం. ఇందుకు అడు కురుగుతున్నావు. అరే కొరకాకమా, చక్కెర ఎందుకుడా? చక్కెర ఉందిగా, మొత్తం ఎందుకు సగం తీసుకోవచ్చు అట్ట. కానీ మరి పులుసు పెట్టు, పులుసు పెట్టి ఆకలి అవుతుంది. చిమ్మి చిమ్మి ఆయనకి చేసేది టైం అవుతుంది. 11:30 అయింది. వెనుకొని పోయే పని ఉంది కదా, సరుకులను బంగారం తీసుకోవాలన్నట్టు. నువ్వు తీసుకుంటున్నావు లేదా? అందుకే అంటుంది. నేనా నువ్వు తీసుకునేది? ఏం తీసుకుంటావు నువ్వు? ఏం ముసలా లాగా అందరూ పులుసు పెడితే బయలుదేరుతాం. మరి నువ్వే చేయి, నా చేత కదా. ఆ కుకింగ్ వీడియో మన ఛానల్ సెకండ్ ఛానల్ కదండి, దానికి కూడా న్యాయం చేయాలి కాబట్టి ఆ ఛానల్ వచ్చింది. రాజకుమారి చేపల పులుసు ఎలా పట్టిద్ది అని చెప్పేసి, కొరమైన చేపల పులుసు మాత్రం మిస్ కాకండి, చాలా బాగుంటుంది. నాటు కొరమైన పులుసు ఎట్లుంటుందో నాని రాజు విలేజ్లో వస్తే చూడండి, సరేనా? పులుసు అయిన తర్వాత మాత్రం భోజనం చేద్దాం. ఆ ప్రాసెస్ మొత్తం చూడాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్లోకి వెళ్ళాల్సిందే. మా అబ్బాయి కూడా వచ్చాడు. మీ వదిన చేపల పులుసు చేసిందిరా, 5 స్టార్ రేటింగ్ ఇవ్వాలి నువ్వు. చూసి చెప్పు, ఇలా తింటావా? ఏడే ఆ గడ్డం కాడ ఏం చూడు, ఏదో ఉంది మూతి కాడ. అయిపోయిందా? వదిలొచ్చారా? ఎందుకా తిట్టేదే? రేపు లేదనే
కళ్ళ మూడ కొట్టమని తిండు ఇదిగో వేసి గిన్నెలో వేసి ఇచ్చింది. బరగొడ్లు ఎవరు రాయనా తెలుసా నీకు? తీసుకోవాలా తిన్నే ఇంటికాడ ఉంటున్నారు ఇప్పుడు నుంచే. పిల్లలు వదిలిపెట్టిపోతారు. సుహాసిని సుహాసిని సుహాస్ గడు ఇంకోటి అక్కడ తింటాడులే పని. అరే రా అన్న తిని పోతా నేను వదిలిపెడతాలేరా నాన్న. అన్నం తిని పోదురా. నేను వదిలిపెడతలేరా అమ్మాయి నిన్ను. ఇద్దరుంటారా బాబాయ్ కాడ? అన్నం తిని అంతలోకి అయ్యా నిన్ను వద్దంటుండయ్యా మీ బాబాయ్. గొప్ప పడుతున్నాడు. వాడితో అంత అందరూ భయమేరా బాబు. పిచ్చి కాడ సాని గొక్క పట్టడులే. వేసానా మొక్క సరిపోయింది అందరికి తల మొక్క వచ్చింది. కూర బాగా కుదిరింది రాజయ్య. అన్నం వేసానా? అన్నం నాకు సరిపోయిద్ది.